నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రెజెంట్ హాట్ టాపిక్ గా ఉంది రాజకీయ వర్గాల్లో. విజయసాయిరెడ్డి పార్టీకి పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్లిన నాటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. విశ్వసనీయత, విలువలు అంటూ సందర్భం దొరికిన ప్రతిసారి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విజయసాయిరెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి సీఎం చంద్రబాబుకు విజయసాయిరెడ్డి అమ్ముడుపోయారని వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వానికి మేలు చేసే విధంగా ఆయన రాజీనామా చేశారని అన్నారు. విశ్వసనీయత లేని విజయసాయిరెడ్డి వంటి వ్యక్తులు మాట్లాడే మాటలకు ఎలాంటి విలువ ఉండదని విమర్శించారు. ఇదిలా ఉండగానే విజయసాయిరెడ్డి అమ్ముడుపోయాడనడానికి పక్కా ఆధారాలు ఉన్నాయంటూ వీడియోతో సహా వైఎస్ఆర్సీపీ సంచలన ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఈ వ్యవహారం కోటరీ వర్సెస్ విజయసాయిరెడ్డి అన్నట్లుగా మారింది. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపున ఏమన్నా ఇటువైపున తీసుకొని ఇదే మాదిరిగానే చెప్పిస్తే వాల్యూ ఉంటుంది? టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ ను మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిసిన వీడియోను పోస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ ఏపీలోని మద్యం కుంభకోణంపై సిఐడి విచారణకు కొన్ని గంటల ముందు రహస్య సమావేశం జరిగిందని, తాడేపల్లి పార్క్ విల్లాలో విల్లా నెంబర్ 27 కు సాయంత్రం 5:49 విజయసాయిరెడ్డి వచ్చారని, 13 నిమిషాల తరువాత అదే విల్లాకు చంద్రబాబుకు నమ్మిన బంటూ టీడీ జనార్దన్ రెడ్డి వచ్చారని, 45 నిమిషాల పాటు రహస్య మంతనాలు జరిపారని ట్వీట్ లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చిన విజయసాయిరెడ్డి వైఎస్ జగన్ పై విషాన్ని చిమ్మారని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. విజయసాయిరెడ్డిని వైఎస్ జగన్ నమ్మి దగ్గర పెట్టుకుని పార్టీలో క్రియాశీలక పదవులతో పాటు రాజ్యసభకు పంపించి గౌరవించారని చెప్పింది. అయితే ఇంకా 3 ఏళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ చంద్రబాబుకు మేలు చేసేందుకే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని మండిపడింది. ఇది నమ్మక ద్రోహం కాదా అంటూ విజయసాయిరెడ్డిని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ నిలదీసింది. టీడీ జనార్దన్ తో విజయసాయిరెడ్డి రహస్య సమావేశం చంద్రబాబుకు లొంగిపోయారు అనడానికి సాక్ష్యం అంటూ వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసిన వీడియోపై విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారు. తనను గెలికితే అసలు నష్టం జగన్ కే వస్తుందని సుత్తి లేకుండా సూటిగా చెప్పేశారు. తాను ఘట్టమనేని ఆదిశేషరావు గారి ఇంటికి వెళ్లిన విషయం నిజమే, కానీ అక్కడకు టీడీ జనార్దన్ వస్తారని తనకు తెలియదని చెప్పారు. తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. తాను కలవాలి అనుకుంటే నేరుగా చంద్రబాబు లేదా లోకేష్ ను కలుస్తాను, కానీ మధ్యలోని వ్యక్తులతో ఎందుకు సమావేశం అవుతానని ప్రశ్నించారు. ఇది వరకు రాజకీయ ప్రత్యర్థులు, కానీ ఇప్పుడు కాదని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు తాను రాజకీయాల్లో లేకపోవడమేనని క్లారిటీ ఇచ్చారు. ఇక లిక్కర్ స్కామే లేదని ఓవైపు జగన్ చెబుతుంటే, ఆయన కోటరీ మాత్రం లేని లిక్కర్ స్కామ్ కోసం టీడీపీతో చర్యలు జరిపానని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు విజయసాయిరెడ్డి. తాను చేయని తప్పులను నెత్తిన వేసుకుని 21 కేసులకు 2011లో జైలుకు వెళ్లానని అన్నారు. ఇప్పుడు కూడా జగన్ మీరు లిక్కర్ కేసులు నెత్తిన వేసుకోవాలని చెబితే తాను ఒప్పుకునేవాడినేమోనని అన్నారు. కానీ జగన్ కోటరీ కోసం తానెందుకు కేసులు బనాయించుకోవాలని ప్రశ్నించారు. అంతేకాదు, గత 4 ఏళ్లుగా తనను వైసీపీలో అవమానించిన కోటరీ ఇంకా వేధిస్తోందని అన్నారు. అయితే జగన్ కూడా కోటరీ మాటల్ని నమ్ముతున్నారని చెప్పారు. కోటరీ చెప్పింది వినే జగన్ తనను పక్కన పెట్టారని అన్నారు. మొత్తంగా విజయసాయిరెడ్డి తనను రెచ్చగొట్టొద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తనను కెలకడం వలన కోటరీకి పోయేదేమీ లేదని, జగన్ కే నష్టమని చెప్పేశారు. మరి విజయసాయిరెడ్డి ఇచ్చిన క్లారిటీ నేపథ్యంలో వైఎస్ జగన్ ఏ విధంగా స్పందిస్తారు? విజయసాయిరెడ్డి చెబుతున్నట్లుగా ఇప్పటికీ జగన్ కోటరీనే నమ్ముతారా, లేక కోటరీని విజయసాయిరెడ్డి వ్యవహారానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.